పడమటి సంధ్యారాగం రోజుకో అపస్వరం పలుకుతోంది. అమెరికా దేశంలో మనవాళ్లు చేసే కలల సాగులో విచ్చలవిడిగా కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. ఒకరిద్దరో నలుగురైదుగురో ఏదో మారుమూల రకరకాల కక్కుర్తులతో పాల్పడే కొన్ని అపసవ్య చర్యలు టోటల్ అమెరికన్ తెలుగు సమాజాన్ని కించపరిచే దిశగా సాగుతున్నాయి. లేటెస్ట్గా అమెరికాలో వెలుగు చూసిన వ్యభిచార కోపం అనే ఓ దిక్కుమాలిన భాగోతం, అందులో కనిపించిన మనవాళ్ల ఆనవాళ్లు మనల్ని మళ్లీ మళ్లీ తలదించుకునేలా చేస్తున్నాయి. అమెరికాలో భారీ వ్యభిచార ర్యాకెట్. వ్యభిచార కూపంలో ఎవరెవరు? బోనుకు చిక్కింది 14 మంది. వాళ్లలో మన తెలుగోళ్లు 5గురు. ఎవరు వీళ్ళు? ఎక్కడి వాళ్ళు? ఎందుకీ రొచ్చులో చిక్కారు? అమెరికాలో నేరాలు ఘోరాలు ఘట్టాలకు సంబంధించి మనోళ్ల ఫోటోస్ కి ఫ్రేములు కట్టడం ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది. ఇటీవలే H1B వీసా రిగ్గింగ్ ద్వారా దాదాపు 850 కోట్ల దందాకు పాల్పడి అరెస్ట్ అయిన ముఠా భాగోతం బయటపడితే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అనుకున్నాం. అమెరికాలో 4 రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరిగిన వీసా లాటరీ కోటరీలో మన తెలుగోళ్లు ఇంకా ఎంతమంది అని లెక్క కట్టుకున్నాం. అంతకుముందు వైజాగ్ నుంచి మనోళ్లే ఎక్స్పోర్ట్ చేసుకుని ఇరుకు గదుల్లో కుక్కి వెట్టి చాకిరి చేయించుకుని మానవ అక్రమ రవాణా కేసులో ఇరుక్కుంటే ఇదెక్కడి గొడవరా బాబు అని తలలు బాదుకున్నాం. ఇప్పుడు అదే అమెరికాలో అంతకు మించిన దిక్కుమాలిన వ్యవహారం ఇంకొకటి వెలుగు చూసింది. బండి నిఖిల్, గల్లా మోనీష్, కుమ్మరి నిఖిల్, మేకల జయకిరణ్ రెడ్డి, రాయపాటి కార్తిక్, ఈ 5గురు అమెరికా పోలీసులకు చిక్కిన తాజా తెలుగు జాతి రత్నాలు. టెక్సాస్ లోని డెన్ కౌంటీలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో పట్టుబడిన 7గురు భారతీయుల జాబితాలో వీళ్లున్నారు. వీళ్ళు చేసిన నేరం పేరేంటంటే సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. వ్యభిచారం చేయాల్సిందిగా అవతలి అమ్మాయిల్ని ప్రోత్సహించడం. నిఖార్సుగా చెప్పాలంటే వ్యభిచార కూపంలోకి దించడం అన్నమాట. మొత్తం 14 మంది అరెస్ట్ అయితే అందులో 7గురు ఇండియన్స్, 5గురు తెలుగు వాళ్ళు. మిగతా 2 కుమార్ అమిత్, శ్రేష్ఠ నభిన్ అనే తెలుగేతరులు. ఈ 5గురు తెలుగు వారిలో గల్లా మోనీష్, మేకల జయకిరణ్ రెడ్డిపై జువెనైల్ యాక్ట్ కింద తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అమ్మాయిలతో వ్యభిచారానికి ప్రయత్నించారట. అమెరికా చట్టాల ప్రకారం వీళ్ళిద్దరికీ 5 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మిగతా 3 తెలుగు వారిలో బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్, రాయపాటి కార్తిక్లకి ఏడాది పాటు జైలు శిక్ష, $4,000 జరిమానా పడొచ్చని చెప్తున్నారు. వ్యభిచారం ర్యాకెట్లో ఇతరుల పాత్రపై కూడా అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టి ఆ దేశాన్ని నడిపించే ప్రధాన ఇంధనం మనమేనని ఇటీవలే లెక్కలేసి చెప్పుకున్నాం. అమెరికా జనాభాలో 1.5% ఉన్న 51 లక్షల మంది ప్రవాస భారతీయులు ఆ దేశానికి అందిస్తున్న సేవలు భేష్ అంటూ ఇండియాస్పోరా నివేదిక చాటి చెప్పింది. అమెరికాలో 72 స్టార్టప్స్ లో 55,000 మంది పనిచేస్తున్నారు. అమెరికాలో 60% హోటళ్లు మనోళ్లవే, 50% సూపర్ మార్కెట్లు మనోళ్లు నిర్వహిస్తున్నవే. ఏటా 25 లక్షల కోట్ల రూపాయలకు పైగా పన్నులు కడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలబడ్డది కూడా మనోళ్లే. ప్రతి సంవత్సరం అమెరికాలో దాతృత్వ కార్యక్రమాలకు $2 బిలియన్ విరాళమిస్తూ మనోళ్లు మంచి మనసును చాటుకుంటున్నారు. కానీ ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే. ఇదే నాణానికి మరోవైపు అలుముకున్న నేర చరిత్ర. పైసా కోసం వీసాల కుంభకోణానికి పాల్పడ్డాం. డబ్బా కంపెనీలు పెట్టి మనోళ్లతో మనోళ్లే వెట్టి చాకిరీ చేయించుకోవడం లాంటి నికృష్టాలతో సరిపెట్టుకోకుండా బ్రోతలుచ్చులోకి మైనర్ అమ్మాయిల్ని దించడం లాంటి చర్యలకు దిగటం పరాకాష్ట. అమెరికన్ సెక్స్ ర్యాకెట్ లో ఇండియాకు చెందిన ఒక సినిమా కథానాయకి దొరికిందని మరో 4-5గురు వర్ధమాన హీరోయిన్లు కూడా ఇందులో ఉన్నట్టు చెప్పుకున్నారు. 6 ఏళ్ల కిందట ఒక బ్రేకింగ్ న్యూస్ వినిపించింది. కల్చరల్ కవర్ పేరుతో అక్కడ నిర్వహించే వ్యభిచార కూపం గురించి పదే వార్తలు వచ్చేవి. కిషన్ మోదుగుమూడి అనే తెలుగు వ్యక్తి నేతృత్వంలో నడిచిన చికాగోలో బ్లూ ర్యాకెట్ ని అక్కడి పోలీసులు ఛేదించారు. ఆ మరక నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా ఇప్పుడు 5గురు తెలుగు యువకులు సెక్స్ ర్యాకెట్ కేసుల్లో చిక్కుకోవడం కలవరపరుస్తోంది. ఉన్నత చదువులు, అంతకంటే ఉన్నతమైన కొలువులే లక్ష్యంగా అమెరికాకు నిచ్చెనలేస్తున్న అనేక మంది తెలుగు వారిపై ఇటువంటి ఉదంతాలు ప్రభావం చూపకుండా ఉంటే అదే 10,000.